హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ ఫుడ్ లాగ్స్. ఈ రోజు అయితే మొక్కజొన్న గారెలు అయితే చేస్తున్నాం. మొక్కజొన్నలో ఒక 7 తీసుకొచ్చిన ఫ్రెష్ అన్నమాట, తోట నుంచి అయితే తీసుకొచ్చినాం. మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత వాటిని ఒలిచేసి నార లేకుండా తీసుకొని చెరుక్కొని పెట్టేసుకున్నాము. దీనికి కావాల్సిన అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాం అనమాట. ఇక్కడ మనం ఎల్లిపాయ జీలకర్ర చూడొచ్చు వీడియోలో, అదైతే వేసుకొని ఇది మనం అయితే రుబ్బేసుకుంటున్నాము. తర్వాత పచ్చిమిర్చి కాకుండా మనము పండు మిర్చి అయితే వాడుతున్నాం, ఎందుకంటే మంచిగా పొంగుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికి ఇంగ్రీడియంట్స్ ఇంకా ఏం యాడ్ చేసుకోవచ్చు అంటే సాల్ట్, ధనియాలు అండ్ ఉల్లిగడ్డ యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. సో వేసేసి దీనికి రుబ్బుకున్న తర్వాత మనము కరివేపాకు, చిన్నగా తరుక్కున్న కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. మనం కలిపేలోపు కడాయిలో అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం అనమాట. సో మంచిగా కలిపేసుకున్నాం, చాలాసేపు అయితే కలపడం జరిగింది, ఎందుకంటే మంచిగా వస్తాయి, చాలా మంచి బూరెల లెక్క అయితే ఉబ్బుతాయి ఫ్రెండ్స్. మీరు ఇంట్లో అయితే ట్రై చేయండి, పక్క చాలా బాగా వస్తాయి ఈ ప్రాసెస్లో. సో దీనికైతే మనం ఇప్పుడు చేసేటప్పుడు చాలామంది ఆకు మీద లేకపోతే చేతితోనే వేస్తూ ఉంటారు. అట్లా కాకుండా మనం ఇక్కడ ఒక గుడ్డని తడిపేసుకొని, మన చపాతీ పీట ఉంటుంది కదా, ఆ పీట మీద వేసేసుకొని ఇట్లా ఒత్తేసుకోవాలి. మధ్యలో హోల్ చేసుకుంటే మంచిగా కాలుతాయి, ఉబ్బుతాయి అన్నమాట. ఇలాగైతే చేయండి ఫ్రెండ్, చాలా బాగుంటుంది. చాలా హెల్దీ ఫుడ్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, పీచు పదార్థం కూడా, మంచిగా డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు, చాలా బాగుంటుంది, హెల్దీ. ఒకప్పుడైతే మా అత్తయ్య గారు అయితే మనకి రుబ్బు రోట్లో మంచిగా రుబ్బేసి కొంచెం సాల్ట్ వేసుకొని అట్లయితే పోసేది, చింతకాయ తొక్కుతూనైతే తినేవాళ్ళం. అప్పుడు రోజులు వేరే, చాలా బాగుండేది తను ఉన్నప్పుడైతే. సో చాలా టేస్టీగా ఉంటాయి అవి కూడా. మనం రోజువారీ ఆహారంలో చేర్చుకున్నా కూడా చాలా బాగుంటుంది. మనం ఉడకబెట్టుకోవచ్చు, లేకపోతే వేయించుకోవచ్చు, ఇలా గారెలు చేసుకోవచ్చు, అట్లు పోసుకోవచ్చు, రకరకాలుగా అయితే మనం చేసుకునే వంటలు అయితే తింటాం. రోజువారీ ఆహారంలో అయితే మీరు చేర్చుకోండి. ఇలా అయితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చినాయి, టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు చేసి నాకు కామెంట్ అయితే చేయండి, చేసుకున్నాక ఎప్పుడైనా చేసుకుంటారు కదా. సో ఫ్రెండ్స్, ఇది యూజ్ఫుల్ వీడియో, మీరు చూడొచ్చు ఎలా పొంగాయో చూడండి, చాలా బాగా వచ్చినాయి అన్నమాట. మనకు వడల్లాగా అయితే అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ వాచింగ్ మై వీడియోస్. ఇంకా చెప్పాలంటే ఖాళీగా ఉన్నప్పుడు చేయాలి, ఎందుకంటే దీనికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. మనం బజ్జీలు అయితే ఇట్లా మిర్చి బజ్జీలు కాలుస్తాము నిదానంగా, అలాగే వీటిని కూడా కొంచెం ఫ్లేమ్ తక్కువ పెట్టేసుకొని మనం తక్కువ ఫ్లేమ్లో అయితే కాల్చుకుంటే మనకు టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది, ఉడుకుతాయి కూడా అన్నమాట. సో ఫ్రెండ్స్, మీరైతే ఇలాగే చేయండి, వీడియోలో లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా ఫాలో అయితే చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ వాచింగ్ మై వీడియోస్. ఇక్కడ చూసారు కదా గారె ఎలా ఉందో, చాలా నీట్గా వచ్చినాయి అండ్ టేస్ట్ కూడా చాలా అదిరిపోయిందన్నమాట. సో ఫ్రెండ్స్,